ఇప్పటి వరకు మనం ఇండియన్ కిచెన్ చూసాం, జర్మన్ కిచెన్ స్టైల్ చూసాం, అండ్ రైట్ నౌ ఇప్పుడు మనం చూడబోయేది ఇండియన్ ఐలాండ్ కిచెన్ స్టైల్. సో ఇది ఎక్కువగా అంటే చాలా ఓపెన్గా ఉంటుంది, మిడిల్లో ఓపెన్ స్పేస్ ఉన్న వాళ్ళకి ఇది చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అసలు స్టైల్ ఏంటి, ఎటువంటి మెటీరియల్ వాడారు, అండ్ ఎలాంటి సందర్భాల్లో మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు ఈ కిచెన్ని, ఇప్పుడు తెలుసుకుందాం తన మాటల్లో. సో బేసికలీ మనం ఐలాండ్ కిచెన్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము అంటే స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు మా స్పేస్ ఇది చూస్తున్నారు కదా, ఇంత స్పేస్ ఉన్నప్పుడు లివింగ్ అండ్ డైనింగ్ కంబైన్డ్ ఉండి అండ్ ఆ ఓపెన్ కిచెన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఐలాండ్ ఇస్తాం అనమాట. సో బ్యాక్ సైడ్ అంతా స్టోరేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ అంతా మనం ఐలాండ్ ఇలా క్రియేట్ చేయొచ్చు. సో ఐలాండ్ పెట్టుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి డౌట్ ఏమొస్తుంది అంటే చిమ్మీ ప్రాబ్లం. సో చిమ్మీ ప్రాబ్లమ్కి కూడా మనము అప్లయన్సెస్ అనేది హాబ్ అనేది క్రియేట్ చేసాము. ఇదేంటిది అంటే ఇన్బిల్ట్ చిమ్మీ. సో ఈ ఇన్బిల్ట్ చిమ్మీ ఏమవుతుంది అంటే వెన్ ఎవర్ యు ఆర్ కుకింగ్, ఎక్ సెకండ్, దిస్ ఈస్ రియలీ గ్రేట్. ఓకే, సో వెన్ ఎవర్ మనం కుక్ చేసేటప్పుడు మనం ఇక్కడ కుక్ చేస్తూ ఉంటాం కదా, మన చిమ్మీ పైన ఉన్నప్పుడు ఎయిర్ వెంట్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. బట్ ఈ చిమ్మీ ఎప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడు మన ఫ్లో అనేది ఇలా ఉంటుంది. సో దీనికి ఏంటిది అంటే ఎగ్జాస్ట్ అనేది డైరెక్ట్గా వాల్కి బయట పెడతాము. సో వెన్ ఎవర్ మనం ఇది ప్లాన్ చేస్తున్నాము అంటే మీరు ముందే వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవుతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మేము ప్లాన్ ఇస్తాము ఎక్కడ నుంచి కనెక్షన్స్ తీసుకోవాలి అండ్ ఎగ్జాస్ట్ ఎక్కడ ఉండాలి అనేది. సో ఈ ఇన్బిల్ట్ చిమ్మీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీని సర్క్యులేషన్ సిస్టమ్ అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో మన యూనిట్ తర్వాత అట్లీస్ట్ ఒక 200 mm నుంచి 250 mm వరకు స్పేస్ వదిలేస్తాం మనం. సో దీని ఎగ్జాస్ట్ పైప్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉంటాయి, అవి అనేది మనకి ఇక్కడ నుంచి వెంటిలేషన్కి వస్తుంది. సో ఇది కంపల్సరీ మనం ఇలా ఇవ్వాలి, బట్ దాని గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి బయటికి కనెక్షన్ ఇస్తాము. మై గాడ్, ఇది కన్ఫర్మ్ గా మీకు చాలా అడ్వాన్స్ గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఐలాండ్ కిచెన్ గాన ప్రిఫర్ చేస్తే. సో నెక్స్ట్ ఏంటి అసలు ఐలాండ్ కిచెన్? సో బేసికలీ మనం ఇక్కడ యూజ్ చేసిన ఫినిష్ చూస్తే ఇట్స్ ఎ మెంబ్రెయిన్ ఫినిష్. సో మెంబ్రెయిన్ ఏంటిది అంటే మనకి పేపర్ ఫాయిల్ లాగా ఉంటుందన్నమాట, వితౌట్ ఎడ్జ్ బైండింగ్స్. జనరల్గా ఎడ్జ్ బైండింగ్స్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం అనమాట స్మూత్ ఎడ్జెస్ కోసం, బట్ దీనికి ఏంటిదంటే షీట్ని డైరెక్ట్గా బెండ్ చేసి ఈ ఫినిష్ అనేది ఇస్తాం. సో నెక్స్ట్ ఏంటి అసలు ఐలాండ్ కిచెన్ లో ఇంట్రెస్టింగ్? అండ్ దీనికి ఏంటిది అంటే కంటిన్యూషన్ మనము బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఇచ్చాము. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో గుడ్. ఓకే, సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ సరదాగా అక్కడ కుక్ చేసుకుంటూ చాలా బాగుంది. సో కంటిన్యూషన్ ఆఫ్ ఐలాండ్ ఎనీ 2 or 3 people కూర్చొని మనము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అనమాట. అండ్ ఇది ఎందుకు ఇలా క్రియేట్ చేసాము అంటే బేసికలీ సాలిడ్ లుక్ ఇద్దాము అనుకున్నాము. దట్స్ ద రీజన్ మనం 80 mm థిక్నెస్ తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఇది కంప్లీట్లీ ప్లైవుడ్ విత్ ది లామినేట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేసి, ఐ మీన్ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటే అది మన స్పేస్ ప్రకారం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ అది కంప్లీట్గా డిపెండ్ అవుతుంది మన ఐలాండ్ ఎంత లెంత్ ఉంది అనేది. ఓకే, సో ఇప్పుడు ఐలాండ్ చిన్నగా పెట్టుకొని ఇది లెంత్ ఎక్కువ పెట్టుకోలేము, ఆక్వర్డ్గా కనిపిస్తుంది డిజైన్లో చూస్తే.